హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కలర్ఫుల్ కలర్స్ అనమాట, ఫుల్ కలర్ఫుల్ పూరీస్ అనమాట. అలాగే మంచి హెల్దీ కూడా అనమాట. ఇంకా మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే కనుక మనం పాలకూరను తీసుకోవాలండి. మనం ఈ చపాతీ పిండి ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నామో ఆ క్వాంటిటీని ఫస్ట్ మనం 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క పార్ట్కి ఎంత క్వాంటిటీ కావాలి అనేది పాలకూర చూసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా డార్క్ కలర్కి వచ్చేసింది కదండి. ఫస్ట్ వేసినప్పుడు లైట్ కలర్లో ఉంది పాలకూర కలర్ అనేది. ఇప్పుడు అది డార్క్ గ్రీన్కి వచ్చేసింది కదా. సో ఇప్పుడు అది బాగా మంచిగా ఉడికిపోయింది అనమాట. సో దాన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చక్కగా థిక్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు చక్కగా క్యారెట్ అలాగే బీట్రూట్ రెండింటిని కూడా మనం పీల్ తీసుకొని పక్కన పెట్టుకుని రెండు సపరేట్గా మిక్సీ వేసుకోవాలి మనం. సో ఇక్కడైతే కనుక ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్యారెట్ వేసుకోండి, తర్వాత బీట్రూట్ వేయండి. సో ఇంకా మిక్సీ అనేది క్లీన్ చేయక్కర్లేదు. మీరు కానీ ఫస్ట్ బీట్రూట్ వేసారనుకోండి, క్లీన్ చేయకపోతే ఖచ్చితంగా క్లీన్ చేసిన తర్వాతే క్యారెట్ జ్యూస్ వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక అది ఆరెంజ్ కలర్ రాదు, మళ్ళీ పింకే అయిపోతుంది. సో అందుకోసం అనేసి ఫస్ట్ క్యారెట్ జ్యూస్ చేసుకోండి, నెక్స్ట్ బీట్రూట్ వేసుకోండి, ఆ తర్వాత చక్కగా ఈ గ్రీన్ పేస్ట్ అనేది చేసేసుకోండి. సో చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ మూడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే కనుక రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. మెయిన్ ఈ 3 జ్యూసెస్ చేసుకోవటమే అక్కడ లేట్ అనమాట. మనం ఎంత క్వాంటిటీ అయితే పిండి తీసుకుంటాం దాన్ని మనం 3 సపరేట్ గిన్నెల్లో మనం పార్టిషన్స్ చేసుకోవాలి, 3 పార్టిషన్స్గా. సో దాన్ని బట్టి మీరు జ్యూస్ అనేది రెడీ చేసుకోండి. ఒక్కొక్క పార్టిషన్కి ఎంత వాటర్ పడుతుంది, సో ఆ వాటర్ తగినట్టుగా జ్యూస్ని రెడీ చేసుకొని చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఆ పిండి అనేది కొంచెం మరీ ఏంటంటే స్క్రాచెస్ ఉండేలాగా కలుపుకోకూడదండి. చాలా సాఫ్ట్గా కలుపుకుంటేనే పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సో చూడండి, ఇలా మనం పిండి కలిపిన తర్వాత మన బౌల్ కూడా అంతే నీట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మన పిండి పర్ఫెక్ట్గా కలిపాము అన్నట్లు అనమాట. పైన స్క్రాచెస్లా కనిపిస్తున్నాయి కదా, సో అలా కాకుండా ఇంకా బాగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా కలుపుకుంటేనే మన పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, అలాగే పూరీలు కూడా మెత్తగా వస్తాయి అన్నమాట. సో చూడండి, నేనైతే చిన్న గిన్నెలో అయిపోయిందా, నాకు కలపడానికి రావట్లేదు, అందుకనేసి అగైన్ నేను కొంచెం పెద్ద బౌల్ అనేది తీసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా మనం ఆ పిండి అనేది బాగా కలుపుకుని సాఫ్ట్గా అయితేనే మనకి పూరి అనేది బాగా పొంగుతాయి అన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. సో ఏంటి అంటే ఎప్పుడు ఒక్కటే మనం పిండి కలుపుతాం, ఈరోజు 3 పార్టిషన్స్ కలుపుతాం కాబట్టి కొంచెం టైం పట్టినట్లు ఉంటుంది. సో చూసారు కదా. సో చూడండి, అసలు ఎక్కడా కూడా స్క్రాచెస్ లేకుండా చాలా సాఫ్ట్గా పిండి అనేది నేను రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గ్రీన్ కలర్ది అనమాట. సో ఎలా అయితే కలుపునామో అలాగే ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ 3 కలర్స్లో మంచి కలర్ఫుల్గా చక్కగా డౌస్ అయితే రెడీ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా రుద్దుకున్న తర్వాత మనం బాండీలో వేసుకుంటే కలర్ఫుల్ పూరీస్ రెడీ అయిపోయినట్లే. సో చూస్తున్నారు కదా, పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ అండి. మరి పిల్లలు ఎప్పుడైనా సరే పాలకూర తినమంటే ఎవరి ఇంట్లో అయినా గోల ఉండేది. మరి ఇలాగే బీట్రూట్ తిన్నన్నా కూడా ఎంత గోల చేస్తారో అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం కాదు, ప్రతి ఇంట్లో జరిగేది. సో అలాంటప్పుడు మనం ఇలా కలర్ఫుల్గా పూరీస్ ఇలా చేసామనుకోండి, వాళ్ళు కలర్ఫుల్గా ఉన్నాయని తింటారు, హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ వన్స్ మేమైతే పూరి చేయడానికి చాలా రేర్గా చేస్తాము. సో చేసినప్పుడు ఇలా కొంచెం హెల్తీగా చేస్తే కనుక బాగుంటుంది. సో ఇష్టంగా కూడా తింటారు. చక్కగా హాలిడే టైంలో మనం పెట్టుకున్నాం అనుకోండి, సండేస్ కానీ సెకండ్ సాటర్డే పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేదు. కాబట్టి కొంచెం ఈ ప్రాసెస్ మీరు చూస్తున్నారు కాబట్టి జ్యూస్ చేసుకొని అది అంతా అయ్యేసరికి టైం పడుతుంది. కాబట్టి చక్కగా మనం దీన్ని హాలిడే టైంలో చేసుకుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కలర్ఫుల్ పూరీస్ ఇంట్లో అందరూ కూడా చక్కగా తింటారు. మార్నింగ్ మామూలుగా
వర్కింగ్ టైంలో చేసామనుకోండి హడావుడిగా ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయలేము కూడా. సో కొంచెం హాలిడే టైంలో చేసుకుంటే చక్కగా దాన్ని ఆ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తాము. కొంచెం చేసిన తర్వాత రిలాక్స్ కూడా అవ్వచ్చు, రెస్ట్ కూడా తీసుకోవచ్చు మనం. సో ఈ విధంగా అయితే కనుక చక్కగా పూరీలు అయితే నేను చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పూరీలు అయితే కనుక. సో చూస్తున్నారు కదా, పింక్ అయితే మస్తు అనిపిస్తుందండి నాకైతే కనుక. పింక్ కలర్ పూరీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది కదా, తీస్తుంటే కూడా పింక్ అయితే కనుక. నాకు టేస్ట్ కూడా పాలక్ క్యారెట్ కన్నా కూడా మనకి బీట్రూట్ పూరీనే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనం యాక్చువల్గా బీట్రూట్ జ్యూస్ తాగాలన్నా తినాలన్నా చాలా కష్టపడతాం, ఇష్టంగా తినం, చాలా కష్టంగా తింటాం. కానీ ఇట్లా పూరీలో ఆ బీట్రూట్ జ్యూస్ వేస్తే ఆ రెండిటికన్నా కూడా మనకి బీట్రూట్ పూరీనే చాలా బాగా నచ్చుతుంది, టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట. సో చూస్తున్నా కదా, కలర్ఫుల్గా కూడా ఉంది పూరీ వచ్చేసి మనకి. అలాగే మళ్ళీ నెక్స్ట్ పూరీ కూడా వేసేసాను. ఇలాగే మీరు కూడా హెల్తీగా చేసుకోండి, పిల్లలకి ఒక మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. రెగ్యులర్గా తినరు, అలాగే మనం ఇది కూడా రెగ్యులర్గా చేయలేము, అప్పుడప్పుడు ఒకసారి చేస్తూ ఉండండి. అలాగే ఈ మనం ఇంకా దేంట్లో కావాలన్నా కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకున్నా కూడా దోశ బ్యాటర్లో అయినా వేసుకోవచ్చు. ఇలాంటి జ్యూస్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం డౌని ఎంత సాఫ్ట్గా అయితే మనం కలుపుకుంటామో పూరీలు అంత బాగా పొంగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క పూరి కూడా చాలా బాగా పొంగిందండి. మనం కలుపుకునే విధానంలోనే మన పూరీలు అనేవి మెత్తగా ఇలా చక్కగా పొంగుతాయి అన్నమాట. చాలాసేపటి వరకు అవి మళ్ళీ అట్లాగే ఉంటాయి. సో చూడండి, ఫస్ట్ 3 చేశాను కదా, ఆ 3 అయిన తర్వాత కూడాను ఇది ఇంకా అలాగే పొంగి ఉంది. సో చూస్తున్నారు కదా, మామూలుగా అయితే ఫస్ట్ వేసిన తర్వాత 4వది 5వది వేసేసరికి అవి మామూలుగా అయిపోతాయి. బట్ ఇక్కడ మనం 5వది వేస్తున్నాను, ఇది వేసిన తర్వాత కూడా అవి అంతే పొంగి అలాగే ఉన్నాయండి. సో అంటే అవి అలా ఉండాలి అంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గాయ్స్, బాయ్.